నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరావు. ముస్లిం పోలీసు సోదరులకు ఎస్పీ జానకి శ్రీరాముల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం ముజిగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్ హాజర్, ఇన్పేషెంట్ వార్డ్, ఆయుష్ క్లినిక్, డ్రగ్స్ స్టోర్ను సందర్శించి రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాజేందర్, వైద్య శాఖ శ్రీనివాస్, రవీందర్, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో పనిచేస్తున్న ముస్లిం పోలీసు సోదరులకు రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శ్రీరాముల ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 30 రోజుల నమాజ్ ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుంటూ తమ విధులకు ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు అధికారులందరూ సహకరించేందుకు ధన్యవాదాలన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాహ్ను ప్రార్థిస్తారని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారన్నారు. ఇస్లాం యొక్క 5 సూత్రాల్లో ఉపవాసం ఒకటని, కుటుంబం స్నేహితులు కలిసి భోజనం చేస్తారని, ఏదైనా తప్పులు జరిగితే క్షమించమని అల్లాహ్ను ప్రార్థిస్తారని తెలిపారు. ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, అవినాష్ కుమార్, రాజేష్ మీరతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
نسألك العفو والعافية في الدنيا والآخرة. اللهم إنا نسألك الفضل والرحمة. اللهم إنك عفو تحب العفو فاعف. اللهم إنا نسألك تمام العافية ونسألك الدوام على العافية ونسألك الشكر على العافية. إله العالمين रहमक करमक आफियत का की तौफीक अता फरमा। ए अल्लाह एक दूसरे के साथ मोहब्बत और ईसार का मामला करने की तौफीक अता फरमा। ए अल्लाह इंसानों को थैंक यू। Go. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ సమానమే అనేసి ఫస్ట్ టైం క్యాంప్ ఆఫీస్లో మనం హోలీ చేసుకున్నాము, తర్వాత గణేష్ చేసుకున్నాము, మళ్ళీ ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడ హోస్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దివ్యాంగులు దేవుని ప్రతిరూపాలని, సమాజం వారిని చిన్నచూపు చూడకుండా వారికి అండగా ఉంటూ ధైర్యం చెప్పాలని నిర్మల్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి రాధిక పేర్కొన్నారు. సోన్ మండల కేంద్ర ప్రాథమిక పాఠశాలలో ఉన్న భవిత సెంటర్ ఆమె సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారు తయారు చేసిన ఆట వస్తువులు, కాగిత బొమ్మలు, వారు గీసిన చిత్రాలను పరిశీలించి ముగ్గులైనారు. మండల విద్యాధికారి తోర్చెట్టి పరమేశ్వర్, విలీన విద్య జిల్లా సమన్వయకర్త ప్రవీణ్ కుమార్, ఎంపీడో సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు సంధ్య, రాజశేఖర్, శాంతకుమారి, పద్మలత, సునీత, హేమలత, రమీల తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించిన అక్షింతలు ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా ఇంటికి చేర్చడం జరుగుతుందని ఆర్టీసీ డిఎం పండర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలోని స్వామివారి అక్షింతలను నేరుగా ప్రజలకు అందించేందుకు ఆర్టీసీ నిర్ణయించిందన్నారు. అవసరమైన వారు 150 రూపాయలు చెల్లించినట్లయితే నేరుగా వారి ఇంటి వద్దకు స్వామివారి అక్షింతలు చేర్చడం జరుగుతుందన్నారు. దీనికోసం ఆర్టీసీ బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మల్ పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు విజ్ఞప్తి. టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణం తలంబ్రాలని మీ ఇంటి వద్దకే చేర్చడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళలేని భక్తులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఉంటే మా యొక్క కార్గో కౌంటర్లో 151 రూపాయలు చెల్లించినచో మీ ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చబడుతుంది. ఈ కార్గో కౌంటర్ బస్టాండ్లో నిర్మల్ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ ఇక్కడ విచ్చేసిన ప్రజలకందరికీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకుని ఇంటి ఆస్తి పన్నులు చెల్లించాలని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ తెలిపారు. గురువారం ఎస్సీఎన్తో మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు తమ ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రభుత్వ వడ్డీలో 90% రాయితీ కల్పిస్తుందని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మల్లో ఉన్న ఇంటి యజమానులు వారి యొక్క ప్రాపర్టీ ట్యాక్స్
31/3/2025 లాస్ట్ డేట్ కాబట్టి ఆ రోజులోపు కట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన ప్రభుత్వము 90% అంటే ఇంట్రెస్ట్ మీద 90% మనకు మాఫీ మినహాయింపు ఇస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని ఈ 31 లోపు కడితే మన మున్సిపాలిటీకి మీరు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు, మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ 90% వ్యవని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మన పట్టణంలో ఇంకా 5 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కట్టి మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఇలా కట్టకపోవడం వల్ల మన ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ప్రతి సంవత్సరానికి 10 కోట్ల చొప్పున 3 సంవత్సరాల నుంచి 30 కోట్ల వరకు మనం లాస్ అయినాం. కాబట్టి అలా జరగకుండా ఈ సంవత్సరమైనా మనం 60% కంటే ఎక్కువ 65% వరకు పర్సంటేజ్ ప్రకారం కలెక్షన్ చేస్తే మనకు సెంట్రల్ నిధులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు సహకరించి ట్యాక్సీలు కట్టుకోవాలి. ముఖ్యంగా మన గవర్నమెంట్ మనకు 90% కూడా అవేవి ఇచ్చింది, దాన్ని సద్వినియోగించి మున్సిపాలిటీకి సహకరించాలని. అలాగే భూ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం 20% రాయితీ కల్పించిందని, దీన్ని ఓపెన్ ప్లాట్ల యజమానులు వెంటనే ఎల్ఆర్ఎస్ చేసుకోరన్నారు. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 31 తర్వాత ఇంటి నిర్మాణాలు చేపట్లయితే అధిక రుసుములు చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటుని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోరన్నారు. గతంలో మనం 2020లో మనం ప్లాట్లు ఇల్లీగల్ లేఅవుట్లలో మన ప్లాట్లు కొనుక్కొని మనం 1000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నాం. అప్పుడు కట్టిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ అంటే మున్సిపాలిటీలో మనం కౌంటర్స్ ఏర్పాటు చేయడం, ఎల్బిడెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అవి గతంలో ఇచ్చినటువంటి మీరు ఫోన్ నంబర్ ప్రకారం వచ్చి ఇక్కడ వచ్చి మా దగ్గర అడిగితే ఆ ఫోన్ నెంబర్ ఓపెన్ చేయగానే మీరు మీ ప్లాట్లకు మీరు కట్టింది మా డీటెయిల్ తెలుస్తుంది. ఆ డీటెయిల్ ప్రకారం మీరు ఆ ప్లాట్ ఓపెన్ చేస్తే ఎంత అమౌంట్ కట్టాలా, ముఖ్యంగా అందులో 25% మనకు మినహాయింపు ఇచ్చింది, అంటే సబ్సిడీ ఇచ్చింది 25%. ముఖ్యంగా 25% సబ్సిడీ వినియోగించుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కడితే గతంలో 2020లో ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది. అదేవేళ ఇప్పుడు 31 తర్వాత లోపు కట్టకుంటే తర్వాత కట్టుకునేది ఉంటే ఇల్లు కట్టుకోవాలన్నా మళ్ళా ప్లాట్ అమ్ముకోవాలన్నా కొనాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10, 20, 30 వేలతో పోయేది అప్పుడు 1 లక్ష 2 లక్షలు కూడా అవుతుంది. మన ప్రభుత్వం ఏమైనా చట్టాలు మార్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ప్లాట్ని వేరే వాళ్ళకి అమ్మకుండా మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రతి ఒక్కరు 1000 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన బిల్డర్స్ కూడా మన లేఅవుట్ చేసిన యజమానులు ఒకవేళ అక్కడ 10% ల్యాండ్ గిన రిజిస్ట్రేషన్ చేసేసి వేరేలకు ఉంటే మిగతా ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి మీరు ఈ ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి వీరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు దీన్ని ఎల్ఆర్ఎస్ ప్రతి ఒక్కరు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ విఠల్, నగర సమితి కూన సతీశులు తెలిపారు. స్థానిక దేవరకోట దేవస్థానం ఏప్రిల్ 12న ఉదయం 10 గంటలకు ఈ విజయోత్సవ రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. శ్రీరాముడు, శ్రీ హనుమాన్ భారీ విగ్రహాలతో ఈ ఊరేగింపు కొనసాగుతుందని, హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్ష పదవికి కె మల్లారెడ్డి, లోక లక్ష్మారెడ్డి, కె వినోద్ పోటీ పడుతున్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి వివి రమణావ్, షేర్ నరేంద్ర వద్ద గట్టి పోటీ జరుగుతుంది. మొత్తం 90 రోడ్డు గురువారం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. న్యాయవాదులు ఒక్కొక్కరు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఫోన్ ఉంటే ఇక్కడ పెట్టండి. అరే రన్నా రే
సోన్మన్లోని కడతాల్ పాఠశాలలో ముందస్తు ఉగాది పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు సంవత్సరంలోని పేరును పోస్టర్గా రాసి ప్రదర్శించారు. తెలుగు భాషపై అభిమానం పెంపొందించడానికి తెలుగు సంస్కృతిలో భాగంగా తెలుగు సంవత్సరాల పేరును సమాజానికి అందించాలని ఈ పోస్టర్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించాలని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు. మండల విద్యాధికారి తోషేడు పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు రాజుదేవి రమేష్, ఉపాధ్యాయులు మంగమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు. మామడ మండల తహసీల్దార్గా జె శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని మీ సేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాస్ యోజన కోసం క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసిన వారికి అప్లికేషన్లు అదే రోజు పంపించారన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మీ సేవ నిర్వాహకులు కాల్వ అశోక్, సుధాకర్, నరేష్, సురేష్, శ్రీకాంత్ తదితరులను సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభిరావు. ముస్లిం పోలీసు సోదరులకు ఎస్పీ జానకి శ్రీరాములు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.